హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది జపనీస్ అనిమే సిరీస్ అయిన ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 5 గురించి ఈ రోజు వీడియోలో మనం వివరంగా చూద్దాం. ఈ ఎపిసోడ్ తర్వాత స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్ గా మారుతుంది. అలాగే అది చాలా స్లో పేస్ లో వెళ్తుంది. ఎపిసోడ్ 7 వరకు కొంచెం ఓపిక్గా చూడండి. ఆ తర్వాత కథ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూడబోయేది ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 5. మన హీరో ఫ్రెండ్స్ అందరూ డెంజన్ లో హంట్ చేయడానికి వెళ్తారు. అక్కడ అమన్కి దెబ్బ తగలడంతో ఎటోదా దాన్ని వెంటనే హీల్ చేస్తాడు. 5th ఫ్లోర్ లో ఇలాంటి గాబ్లిన్ ఆర్చర్స్ ఉండే ఛాన్సే లేదు. ఆ డెంజన్ లో ఏదో తేడాగా ఉందని వాళ్ళు కూడా గమనించి ఆలోచిస్తారు. వాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలరు, కానీ ఇక దీనికంటే ముందుకు వెళ్ళడం మంచిది కాదని డిసైడ్ అవుతారు. మంచి పని చేశారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఉంటే ఏం జరిగేదో మనకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు. ఒక పెద్ద మాన్స్టర్ అక్కడ మిగతా వాళ్ళని చంపేస్తుంది. మన హీరో సిటీ బయట నిలబడి ఇదంతా చూస్తున్నాడు. ఆ వ్యక్తి చాలా అంటే చాలా స్పీడ్ గా మూవ్ అయ్యాడు. నా మ్యాజిక్ స్పీడ్ తప్ప నా దగ్గర వేరే అడ్వాంటేజ్ ఏమి లేదు. విండ్ మ్యాజిక్ లాగా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలిగితేనే నాకు బాగుంటుంది. లేని దాని గురించి బాధపడకుండా ఉన్న దాంతోనే ఎలా ఫాస్ట్ గా వెళ్ళాలి ఆలోచిద్దాం. నీటి అడుగున వాటర్ జెట్ యూస్ చేసి ఫాస్ట్ గా వెళ్ళాను. నేల మీద కూడా మన హీరో ఐస్ యూస్ చేసి వాటర్ జెట్ 46 అని తన వెనుక దాన్ని ప్రయోగించగానే మన హీరో కొంచెం మూవ్ అవుతాడు. ఇలాగే వెళ్తే ఆ వ్యక్తి నన్ను ఓడించేస్తాడు. ఒకవేళ 1000 వాటర్ జెట్స్ యూస్ చేస్తే ఫాస్ట్ గా వెళ్ళొచ్చా అని హీరో ఆలోచిస్తూ లైబ్రరీకి వెళ్ళి దీని గురించి ఏమైనా తెలుస్తుందేమో అని మన హీరో లైబ్రరీకి వెళ్తాడు. ఫర్బిడన్ బుక్స్ వైపు కూడా వాటర్ స్పెల్స్ గురించి ఏమీ లేదని లెన్ చూస్తాడు. ఇది ఎంపైర్ ఇన్ఫర్నో మెజిషియన్ పనే అని లెన్ ఆలోచిస్తుండగా సెరా అక్కడికి వస్తుంది. నువ్వు లైబ్రరీ వైపు వచ్చావా అని సెరా అడగా, ఒక బుక్ కోసం వచ్చాను కానీ అది ఇక్కడ దొరకలేదు అని చెప్పి సెరా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు. అయ్యో ఏమీ లేదులే అని చెప్పి లిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సిటీ ఆఫ్ లోన్ రాయల్ క్యాపిటల్ కోసమే ఈ సెరా వర్క్ చేస్తోంది. లవ్లీ మిస్ నీనా అని నిల్స్ సిగ్గుపడుతుంటే తను డెంజన్ లో జరిగిన విషయం గురించి వివరంగా చెప్తుంది. గోబ్లిన్ ఆర్చర్స్ దగ్గర దొరికిన ఆ స్టోన్ ని ప్రూఫ్ గా చూపిస్తారు. మాన్స్టర్స్ అక్కడ ఉన్నట్టు అనిపించలేదు కానీ చాలా డేంజరస్ గా అనిపించిందని చెప్పగానే నేను ఇప్పుడే వెళ్లి గిల్డ్ మాస్టర్ కి రిపోర్ట్ చేస్తాను అని నీనా వెళ్తుంది. అసలు 10th ఫ్లోర్ లో కదా ఇవి ఉండాలి. గోబ్లిన్ ఆర్చర్స్ రావడం ఒక హెచ్చరికలా ఉంది. బీరాంగ్ పార్టీ టౌన్ లో ఉందా అని అడగగానే క్రిమ్సన్ స్వాడ్ వైట్ బ్రిగేడ్ అని తెలిసింది. గిల్డ్ మాస్టర్ ఆ పార్టీని వెంటనే పిలవండి అన్నాడు. ఏంటి వైట్ బ్రిగేడ్ వస్తోందా అని అడిగాడు. అని అబెల్ కొంచెం బాధపడతాడు. వాళ్ళ లీడర్ నీ ఫ్రెండే కదా అని మిగతా వాళ్ళు అడుగుతారు. కానీ అబెల్ దిగులుగా లోపలికి వెళ్తాడు. అతనికి ఆ లీడర్ అంటే ఇష్టం లేదేమో, ఏదో మొక్కుబడిగా ఆ లీడర్ చూసి నిన్ను చూసినందుకు సంతోషం అని చెప్పబోతాడు. కానీ అది నిజం కాదు. బల్బ్స్ వాడి ముఖంలో సంతోషం లేదేంటి అని అడిగాడు. 5వ లేయర్ లో గోబ్లిన్ ఆర్చర్స్ ఉన్నారని సాక్ష్యంతో సహా అడ్వెంచరర్స్ ఈ సమాచారం ఇచ్చారని చెప్పడంతో వాళ్ళు అది నిజమేనని ఒప్పుకున్నారు. మమ్మల్ని ఎందుకు పిలిచారు అని అడిగితే ఇది గ్రేట్ టైడల్ పవర్ రావడానికి ఒక సైన్ లా కనిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. గోబ్లిన్ ఆర్చర్స్ 5th లేయర్ కి రావడం దీనికి సంకేతం కావచ్చు. అడ్వాన్స్ గా 100 గోల్డ్ కాయిన్స్ ఇస్తాను, పని పూర్తయ్యాక 200 గోల్డ్ కాయిన్స్. మీ 2 టీమ్స్ డెంజన్ లోకి వెళ్ళి దీన్ని వెరిఫై చేసి రండి అని చెప్తాడు. కానీ డెంజన్ లో ఏదైనా డేంజర్ ఉంటే అప్పుడు మేము ఏం చేయాలి అని అడిగితే ఫైట్ చేయదని నేను చెప్తాను. వీలైనంత వరకు ప్రాణాలతో తిరిగి రావడానికి చూడండి. టైడల్ ఫోర్స్ వస్తుందంటే మనం సెక్యూరిటీని బాగా పెంచాలి. గిల్డ్ లో ఉన్న మెంబర్స్ అందరినీ పిలవాలి అని గిల్డ్ మాస్టర్ అంటాడు. సరే మేము ముందు వెళ్ళి స్కౌట్ చేసి వస్తాను 2 టీమ్స్ చెప్తారు. అవును రియో, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అని మిగతా వాళ్ళు అడగా నార్త్ సైడ్ లైబ్రరీకి వెళ్తున్నాను అని మన హీరో చెప్తాడు. అక్కడ ఆల్కెమీ గురించి చాలా విషయాలు ఉంటాయి. నార్త్ సైడ్ లైబ్రరీ డి ర్యాంక్ అంతకంటే ఎక్కువ ఉన్న అడ్వెంచరర్స్ కి మాత్రమే ఓపెన్ ఉంటుంది. అక్కడ ఫర్బిడన్ టెక్స్ట్ కూడా ఉంటాయని నేను విన్నాను అని మిగతా వాళ్ళు మన హీరోతో అంటారు. నీ స్ట్రెంత్ కి ఏ లైబ్రరీ అయినా నిన్ను అలౌ చేస్తారు అని మిగతా వాళ్ళు అంటారు. సో టైడల్ ఫోర్స్ రావడం లాంటి ఏ గొడవలు తెలియకుండా మన హీరో తన పని తాను చేసుకుంటూ లైబ్రరీ వెళ్లి హాయిగా చదువుకుంటున్నాడు. ఆ లైబ్రరీ కంటే ఈ లైబ్రరీ చాలా పెద్దగా ఉంది అని మన హీరో ఆశ్చర్యంగా చూస్తాడు. కావాల్సిన బుక్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని అడగాలి, ఎవరినైనా హెల్ప్ అడగాలి కదా అని మన హీరో లోపల అంతా వెతుకుతూ చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఎల్ఫ్ అమ్మాయి సారా ఆ ప్లేస్ లో నిలబడి ఉంది. మన హీరో ఆమెనే అలా చూస్తూ మైమర్చిపోయి నిలబడిపోయాడు. ఆమె టీం అంటే ఫిలిప్స్ టీం ఇప్పుడు డంజన్ లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న 20 సి ర్యాంక్ అడ్వెంచరర్స్ అందరినీ కూడా గిల్డ్ మాస్టర్ తలుపు తీస్తుండగా ఆగండి, ప్రవేశ తలుపు తీస్తుండగా ప్రవేశ ద్వారం దగ్గర రాక్షసులు ఉండొచ్చు, ఏదో తేడాగా ఉంది అని సారా నీ విండ్ స్పెల్ వాడు అనగానే తను దాని డిటెక్షన్ కోసం వాడింది. 100కి పైగా మాన్స్టర్స్ ఉన్నాయని తను కనిపెట్టి చెప్పగానే అప్పటికే ఆ గ్రేట్ టైటిల్ వార్ మొదలైపోయింది. త్వరగా డెంజన్ ఎంట్రన్స్ క్లోజ్ చేయండి, ఎమర్జెన్సీ మిషన్ అని చెప్పి అడ్వెంచరర్స్ అందరినీ ఇక్కడికి రమ్మనండి అని ఆర్డర్ వేస్తారు. వెంటనే ఒకరు వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. సో అందరూ ఫాస్ట్ గా ఆ డెంజన్ ఉన్న లొకేషన్ కి వెళ్తారు. మళ్ళీ మనం కలిసాము, నువ్వు లోకల్ అడ్వెంచరర్ వా అని సారా అడుగుతుంది. నా పేరు సారా అని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. మన హీరో కూడా తన పేరు రియో అని పరిచయం చేసుకుంటాడు. అల్కెమీ గురించి తెలుసుకోవడానికే లైబ్రరీకి వచ్చానని హీరో చెప్తాడు. నా కోసం ఒక గోళం తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను అని హీరో చెప్పగానే అవునా, నీకు హెల్ప్ అయ్యే ఒక బుక్ ఉంది రా చూపిస్తాను అని తను తీసుకెళ్తుంది. నన్ను ఫాలో అవ్వు అని చెప్పగా మీకేమీ ప్రాబ్లం లేదు కదా అని హీరో అడుగుతాడు. దానికి తను ఏమీ లేదని చెప్తుంది. ఇలాంటి లైబ్రరీ చూసి ఎన్ని రోజులైందో అని హీరో అనగానే ఏదో కొన్ని 100 ఏళ్ళైనట్టు మాట్లాడుతున్నావే అని తను అడుగుతుంది. అవును, మీరు ఎల్ఫ్ కదా అని అడగా అవును నేను ఒక అడ్వెంచరర్ని కూడా.
ఈ టౌన్లో ఒక ఎల్ఫ్గా నేనే ఇక్కడ ఉంటున్నాను, అందుకే నిన్ను కలవగలిగాను అని సారా చెప్తుంది. నువ్వు వెతుకుతున్న బుక్ ఇక్కడే ఉంటుంది అని చెప్పి సారా మన హీరోని లోపలికి తీసుకెళ్తుంది. ఇక్కడ డెంజన్లో ఉన్న అన్ని రకాలైనటువంటి ఎంట్రన్స్లు మూసేశారు. డెంజన్ గోడ చుట్టూ అడ్వెంచరర్స్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాన్స్టర్స్ తలుపులు పగలగొట్టి బయటకు వస్తున్నాయి. అందరూ దూరం నుండి ఫైర్ స్పెల్స్, బాణాలతో వేగంగా అటాక్ చేస్తున్నారు. హోటల్ లోపలికి గాబ్లిన్ ఆర్చర్స్ కూడా వచ్చి అటాక్ చేస్తున్నాయి. వాటిని వీళ్ళు షీల్డ్ తో చాలా ఈజీగా అడ్డుకుంటున్నారు. గిల్డ్ మాస్టర్ ఈ సిటీ కమాండర్ ని కలిసి తన సోల్జర్స్ తో అక్కడికి వచ్చారు. అయినా సరే ఇంకా చాలా గాబ్లిన్స్ వస్తూనే ఉన్నాయి. వీళ్ళు వాటిని ఆపలేకపోతున్నారు. ఆరోస్ కూడా అయిపోవచ్చాయి. సగం మంది ఫైట్ చేసి బాగా అలసిపోయారు. మిగతా వాళ్ళు వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు. వీటిని ఆపడానికి నీ మనాని అనవసరంగా అస్సలు వాడకు, మనాని సేవ్ చేసుకో అని ఏబెల్ చెప్తాడు. ఏబెల్ టీమ్ కి ఇప్పుడు ఆరోస్ ఖాళీ అయిపోయి ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే ఫైట్ చేయలేని లో ర్యాంక్ అడ్వెంచరర్స్ అక్కడికి ఆరోస్ తీసుకొచ్చారు. నేను గిల్డ్ మాస్టర్ దగ్గర నుండి రిపోర్ట్ తెచ్చాను, ఏదో పెద్ద ఆపద ఖచ్చితంగా అది రావచ్చు, కాబట్టి క్రిమ్సన్ సోడాని సిద్ధంగా ఉండమని చెప్పి గిల్డ్ మాస్టర్ వెళ్ళిపోయాడు. అలా ఒక రంగా వీళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా ఫైట్ చేసి చిన్న చిన్న గాబ్లిన్స్ అన్నిటిని అడ్డుకున్నారు. చివరగా కొన్ని స్ట్రాంగ్ గాబ్లిన్ మేజెస్ వచ్చి ఫైట్ చేయడం స్టార్ట్ చేశాయి. వాటిని కూడా వీళ్ళు వీలైనంత వరకు గట్టిగానే అడ్డుకుంటున్నారు. స్ట్రాంగ్ పార్టీలైన ఏబెల్, ఫెల్ప్స్ టీమ్స్ మాత్రమే ఇప్పుడు అక్కడ దిగి ఫైట్ చేస్తున్నాయి. 3 గాబ్లిన్ జనరల్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా వెనకాల ఇంకో పెద్ద మాన్స్టర్ ఉండే ఉంటుంది. సో వీటిని చంపగానే అది వెంటనే బయటకు రావాలని అనుకుంటున్నాను, అందరు రెడీగా ఉండండి అని ఏబెల్ చెప్తాడు. ఈ 2 టీమ్స్ కలిసి ఆ 3 గాబ్లిన్ జనరల్స్ ని చంపేశాయి. ఏబెల్ కూడా అందులో వేరే లెవెల్లో ఫైట్ చేస్తాడు. అందరు కిందకి వంగండి అని ఏబెల్ చెప్తాడు. డంజియన్ ఎంట్రన్స్ ని పగలగొట్టుకుని మరి గాబ్లిన్ కింగ్ బయటకు వచ్చింది. నేను కేవలం స్లాష్ స్పెల్ వాడాను అంటుంది లిన్. గాబ్లిన్ కింగ్ స్పెల్ తన జనరల్స్ నే చంపింది. వాడు నిజంగా మాన్స్టరే అంటాడు ఏబెల్. ఇప్పుడు మీరే మా ఆశ. గిల్డ్ మాస్టర్ చూస్తుండగా దెబ్బలు తిన్న ఫెల్ప్స్ వెనక్కి వస్తాడు. ఏబెల్ పర్ఫెక్ట్ షాడో స్కిల్ తో గాబ్లిన్ జనరల్ ని పొడవగా ఫెల్ప్స్ ఏబెల్ అది ఇంకా చావలేదు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఫైనల్ అటాక్ కాదు, లిన్ ఇప్పుడే అని చెప్పి మళ్ళీ తన పర్ఫెక్ట్ షాడోని వాడతాడు. లిన్ వేసిన అటాక్స్ ఏబెల్ మీద పడకుండా ఆ గాబ్లిన్ కింగ్ మీద పడి అది చనిపోతుంది. లిన్ అటాక్ చేయడానికి మొదటి నుండే ప్రిపేర్ అవుతూ ఉంది కదా. నేను ఆ నవల ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదే సీక్రెట్ వెపన్ అని ఫిలిప్స్ అడిగి ఒక రకంగా గెలిచేసామని ఏదో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి పని అయింది, మనం ఇంకా బతికే ఉన్నాం కదా అని వాళ్ళు అనుకుంటుండగా సరిగ్గా ఆ ప్లేస్ లో ఒక బ్లాక్ కలర్ క్యాట్ ఉన్నట్టు చూపిస్తారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది పూర్తిగా ముగుస్తుంది. ఇక్కడ ఇంత పెద్ద విషయం జరిగింది కానీ మన హీరో మాత్రం సరాతో కలిసి లైబ్రరీకి వెళ్ళి చాలా జాలీగా ఎంజాయ్ చేసి వచ్చాడు. నెక్స్ట్ ఎపిసోడ్ స్టోరీ ఇంకా వేరే లెవెల్లో చాలా సూపర్ గా ఉంటుంది. అసలు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీట్ అవుదాం.